హాయ్ అండి. మనం ఆల్రెడీ నిన్న, మొన్న ఇంకా అనులోమానుపాతం గురించి, విలోమానుపాతం గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం కదా! ఈరోజు మిశ్రమానుపాతం గురించి చూద్దాము. ఓకే. మిశ్రమానుపాతము అంటే ఏంటి అంటే, ఒక రాశి మిగిలిన 2 రాశులతో ఒక రాశి మిగిలిన 2 రాశులతో ఒకదాంతో అనులోమానుపాతంలో ఉండవచ్చు, ఒకదాంతో విలోమానుపాతంలో ఉండవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ప్రాబ్లమ్స్ రూపంలో క్వెషన్స్ ఇవ్వకపోయినా ఇలా ఓరల్‌గా కూడా క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంది. అంటే ఒక రాశి ఇంకొక రాశితో 2 రాశులతో అనులోమానుపాతంలో ఉంటుందా అంటే ట్రూ ఆర్ ఫాల్స్ టైప్, ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని అలా అడగొచ్చు. ఏది నిజము అని చెప్పి, ఏది సత్యము, ఏది అసత్యము అని చెప్పి ఇలా కూడా క్వెషన్స్ అడుగుతారనమాట. సో కంటెంట్ మీద గ్రిప్ ఎక్కువగా ఉంటే ఇది ఈజీ అవుతుందన్నమాట. ఫస్ట్ ఇది నేర్చుకోండి. ఫస్ట్ కంటెంట్ గురించి మనం కంటెంట్ మీద గ్రిప్ వచ్చేలాగా మనం ట్రై చేద్దాము. ఓకేనా? ఎందుకంటే షార్ట్ కట్సే అన్నింటికి ఉపయోగపడవు అనమాట. షార్ట్ కట్స్ అనేవి ఏంటి, కేవలం అక్కడ 1 మినిట్లో ఆన్సర్ చేయడానికి, అందరికంటే తక్కువ టైంలో మనం ఆన్సర్ చేయడానికి మాత్రమే షార్ట్ కట్స్ అనేవి యూజ్ అవుతాయి. కానీ కంటెంట్ అనేది మనకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. కంటెంట్ మీద మనకు గ్రిప్ కంపల్సరీ ఉండాలి. దాని గురించి పూర్తిగా కంటెంట్ గురించి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనకు షార్ట్ కట్స్ అనేవి అర్థమవుతాయి. లేదంటే షార్ట్ కట్స్ మనం బట్టి పట్టాల్సి వస్తుంది. అసలు ఈ షార్ట్ కట్స్ అనేవన్నీ అవి కూడా వీటిని బేస్ చేసుకొని వీటిని తయారు చేస్తారు. అంతే తప్ప అవేం గొప్పవి కావు. ఓకేనా? వీటి నుండే, అంటే కంటెంట్ నుండే వాటిని షార్ట్గా చిన్నగా చేసి మనకు చెప్తారు అంతే. దీని నుండే అది వస్తుంది. ఓకేనా? ఫస్ట్ దీని గురించి చూద్దాము. ఏంటంటే మిశ్రమానుపాతం అంటే ఏంటిదంటే, ఒక రాశి మిగిలిన 2 రాశులతో, అంటే ఒక దాంతో అనులోమానుపాతంలో ఉండవచ్చు, రెండో దాంతో విలోమానుపాతంలో ఉండవచ్చు, లేదా రెండింటితోనూ అనులోమానుపాతంలోనే ఉండవచ్చు, లేదా రెండింటితోనూ విలోమానుపాతంలోనే ఉండవచ్చు. ఓకేనా? ఒక రాశి మిగిలిన 2 రాశులతో అనులోమానుపాతంలో ఉండవచ్చు, ఒక రాశి మిగిలిన 2 రాశులతో విలోమానుపాతంలోనూ ఉండవచ్చు, ఒక రాశి మిగిలిన 2 రాశుల్లో ఒకదాంతో అనులోమానుపాతంలో ఉంటూ ఇంకొక దాంతో విలోమానుపాతంలో ఉండవచ్చు. దీన్ని మిశ్రమానుపాతం అని అంటారనమాట. ఓకే. మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక 35 మెంబర్స్ ఉన్నారంట. వాళ్ళకి ఒక 24 డేస్. ఓకే. ఒక 24 డేస్కి సరిపడా ఫుడ్కి ఎక్స్పెన్సివ్ అనేది 6,300 రూపీస్ అట్ట అయ్యిందంట. ఓకే. అయితే 25 పర్సన్స్కి 18 డేస్కి ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుంది అనేది ఒక క్వశ్చన్ అనమాట. ఓకే. ఇది క్వశ్చన్. అయితే మనం ఈ క్వశ్చన్ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ ఇక్కడ మనం ఈ ఎక్స్ కనుక్కోవాలి. అంటే ఈ ఎక్స్పెన్సివ్ కనుక్కోవాలి కదా. ఇందులో ఈ మిగిలిన 2 రాశులతో అనులోమానుపాతంలో ఉందా, విలోమానుపాతంలో ఉందా అనేది ఫస్ట్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. ఇక్కడ మనము చూడాల్సింది ఏంటంటే 6,300 ఈస్ట్ ఎక్స్. ఓకే. ఇదేమో 6,300 ఎక్స్, ఇదేమో 24 ఈస్ట్ 18, ఇదేమో 35 ఈస్ట్ 25. ఓకే. అయితే దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాద్దాము. 5 7s 5 5s, ఇది 7:5, ఇదేమో 6 4s 6 3s 4:3. ఓకే. అయితే 6,300 ఈస్ట్ ఎక్స్, వీళ్ళేమో పర్సన్స్, ఇదేమో డేస్, ఇదేమో ఎక్స్పెన్సివ్. ఓకే. అయితే ఈ ఎక్స్పెన్సివ్ అనేది ఈ పర్సన్స్తో డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉందా, ఇండైరెక్ట్ ప్రపోర్షన్లో ఉందా అని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే. ఈ 7:5కి డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉందా, ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉందా అంటే, ఇప్పుడు ఎక్స్పెన్సివ్ అనేది పర్సన్స్కి డైరెక్ట్ ప్రపోర్షన్లోనే ఉంటుంది. ఎందుకంటే పర్సన్స్ పెరిగితే ఎక్స్పెన్సివ్ పెరుగుతుంది, ఎక్స్పెన్సివ్ పెరిగితే పర్సన్స్ కూడా పెరిగినట్టే కదా. అంటే రెండు పెరగడం లేదా తగ్గడం జరిగితే అది డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉందని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. కాబట్టి ఇది డైరెక్ట్ ప్రపోర్షన్లోనే ఉంది. ఓకే. నెక్స్ట్ ఎక్స్పెన్సివ్ అనేది డేస్కి కూడా మనకి డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటుంది. ఎందుకంటే డేస్ పెరిగాయి అనుకో ఎక్స్పెన్సివ్ కూడా పెరుగుతుంది, డేస్ తగ్గితే ఎక్స్పెన్సివ్ తగ్గుతుంది, అంతే కదా. కాబట్టి ఇది కూడా డైరెక్ట్ ప్రపోర్షన్లోనే ఉంది. అంటే 6,300 ఈస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 4:3 అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ఎక్స్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఈ 7:5 ఇంకా 4:3కి కాంపౌండ్ రేషియో కనుక్కోవాలి. ఓకే. కాంపౌండ్ రేషియో అంటే ఏంటి అంటే, తెలుగులో బహుళ నిష్పత్తి అంటారు. ఓకే. బహుళ నిష్పత్తి.
బహుళ నిష్పత్తి ఈ 7:5 ఇంకా 4:3కి బహుళ నిష్పత్తి. బహుళ నిష్పత్తి కనుక్కోవడం తెలుసు కదండి, ఇది సింపుల్ ఈజీ. అంటే ఇప్పుడు A:B అండ్ B:Cకి బహుళ నిష్పత్తి ఏంటి అని అంటే అది C:D అనుకోండి ఫర్ సపోజ్, ఎలా అనుకున్నా ఏం కాదు. C:D అని అనుకుంటే వీటిని బహుళ నిష్పత్తి అంటే ఏంటిది, పూర్వపదాల లబ్ధము ఈస్ట్ పరపదాల లబ్ధం అంటే AC:BD. ఇది బహుళ నిష్పత్తికి ఫార్ములా ఏమి ఉండదు. బహుళ నిష్పత్తి అంటే ఏంటిది, A/B ఇంటూ C/D చేయడమే, AC/BD. దీన్నే బహుళ నిష్పత్తి, AC:BD. ఇట్లా ఇవంతా మీకు పూర్వపదాల లబ్ధం పరపదాల లబ్ధం కన్ఫ్యూజ్ అయినప్పుడు 2 రేషియోస్ ఇచ్చి వాటికి బహుళ నిష్పత్తి కనుక్కోండి అంటే అది ఫస్ట్ది A/B ఈ ఫామ్లో అంటే ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకోండి. మీకు ఈస్టుల్లో పూర్వపదాలు పరపదాలు కన్ఫ్యూజ్ అవుతుందని అనుకుంటే ఇట్లా రాసుకోండి, A/B ఇంటూ C/D చేస్తే AC/BD అంటే AC/BD అంటే AC:BD కదా. రేషియో ఈజ్ నథింగ్ బట్ ఫ్రాక్షన్ కదా, మనం ఇలాగే కూడా రాసుకోవచ్చు కదా, అదనమాట. సో మీకు ఇదంతా కన్ఫ్యూజ్ అవుతుంది పూర్వపదాల లబ్ధము పరపదాల లబ్ధం అని అంటే ఇలా చేసుకోండి. సో ఇప్పుడు మనం ఈ 7:5 అండ్ 4:3కి బహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో కనుక్కుందాం. ఓకే, 7:5కి అండ్ 4:3 అంటే ఇది ఏంటి చెప్పాను, పూర్వపదాలు పరపదాలు అని చెప్పాను కదా. లేదంటే ఇలా రాసుకోండి, 7/5 ఇంటూ 4/3 అని. 7 4s 28, 5 3s 15. ఇక్కడ చేసిన అదే కదా వస్తుంది. ఓకేనా, 28/15 అనమాట. ఇప్పుడు మనకేంటి 6300 ఈస్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఇదన్నమాట. ఎంత, 28:15. మీకు దీన్ని ఈస్టుల్లో రాసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్ మీరు ఇట్లానే రాసుకోండి, ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే అంత్యంల లబ్ధము ఈక్వల్ టు మధ్యంల లబ్ధము ఈక్వల్ టు అంత్యంల లబ్ధము అని అంటాను. ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని అంటారు ఇక్కడ. ఓకే, ఇట్లా అంటారు, మధ్యంల లబ్ధము ఈక్వల్ టు అంత్యంల లబ్ధము అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్, ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఎట్లా చేసినా ఏం కాదు. ఓకేనా, ఇది ఈ ఫామ్లో చేయాలి, ఇలా చేయాలి. ఇప్పుడు మనం ఎక్స్ ఇక్కడే ఉంచేసుకొని మనకి ఎక్సే కాబట్టి కావాల్సింది 6300 ఇంటూ 15/28. ఓకేనా, ఓకే. ఇది 7 టేబుల్లో పోతుంది కదా. 7 4s 28, 7 9s 63 కదా. ఓకే, నెక్స్ట్ 4 టేబుల్లో పోతుంది కదా. 4 2s 8, ఇంకా 1 ఉంటుంది. 10 అంటే 4 2s 8 పోతే ఇంకా 2 ఉంటుంది. 4 5s అంటే 2020, అదే 225 ఇంటూ 15. ఓకే, 225 ఇంటూ 15 అంటే 15 5s 75, 15 2s 30 + 7 37, పైన 3 30, 15 2s 30 + 3 33. ఓకే, 3375 అన్నమాట ఎక్స్పెన్సివ్. ఓకే, అంటే 24 డేస్కి 24 పర్సన్స్కి 18 డేస్కి అయ్యే ఎక్స్పెన్సివ్ ఎంత అంటే 3375 రూపీస్ అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. అయితే మనం ఇప్పుడు ఇక్కడ ఇంకొక క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఒక 24 మెంబర్స్ పనివారు ఉన్నారంట. వాళ్ళు 6 గంటలు అంటే డేకి 6 గంటల వంతున పని చేస్తే వాళ్ళకి ఆ పని పూర్తవడానికి 14 రోజులు పట్టిందంట. ఓకే, అయితే వాళ్ళు 7 గంటల వంతున పని చేస్తే 8 రోజులు పట్టడానికి కావలసిన పనివారి సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. ఓకే, అంటే ఇక్కడ పర్సన్స్, ఇక్కడేమో హవర్స్, ఇక్కడేమో డేస్. ఓకే, 24 మంది పనివారు డైలీ 6 అవర్స్ వర్క్ చేస్తే 14 డేస్ పట్టిందంట. అయితే వాళ్ళు 7 అవర్స్ వర్క్ చేస్తే 8 డేస్లోనే కంప్లీట్ చేయాలంట ఆ వర్క్ని. ఓకే, అయితే అప్పుడు పనివారు పర్సన్స్ ఎంతమంది కావాలి అని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు మనము ఇందులో ఈ పర్సన్స్ రేషియో అనేది వీటికి డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉందా ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉందా అనేది మనం ఇప్పుడు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేశాక ఆ తర్వాత దాన్ని బట్టి ఈ ఎక్స్ కనుక్కోవడం అనేది చేయాలి. ఓకే, చూద్దాము దీన్ని అన్నింటినీ సింప్లెస్ట్ ఫామ్లో ఉన్నాయా చూద్దాము. ఫస్ట్ 24:x, 6:7 అనేది ఆల్రెడీ సింప్లెస్ట్ ఫామ్లోనే ఉంది. 14:8 అంటే 2 7s 2 4s. ఓకే, 7:4 అనేది సింప్లెస్ట్ ఫామ్, 2 7s 2 4s. ఓకే,
ఇప్పుడు చూద్దాము. ఇక్కడ పర్సన్స్ 24:x అనేది అంటే పర్సన్స్ అనేవాళ్ళు ఈ హవర్స్కి అంటే మనకు పనివారి సంఖ్య పెరిగిందనుకోండి, ఓకే, పనివారి మెంబర్స్ అనేది పెరిగితే చేసే పని అనేది తగ్గుతుంది కదండి, టైం అనేది తగ్గుతుంది కదా. అంటే ఎక్కువ మంది పనిచేసే వాళ్ళు ఉన్నారంటే చేసే సమయం అనేది తగ్గుతుంది, తక్కువ మంది ఉంటేనే కదా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఈ హవర్స్కి అనే దానికి విలోమానుపాతంలో ఉంది, అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉందని అర్థం. అంటే ఈక్వల్ టు ఇది విలోమ నిష్పత్తిలో ఉంది. ఓకే, విలోమ నిష్పత్తి అంటే ఏంటి? విలోమ నిష్పత్తి అంటే ఏం లేదండి, ఇది రివర్స్ అవుతుంది. అంటే 24:x ఈక్వల్ అనేది విలోమ నిష్పత్తి అంటే దీన్ని రివర్స్ చేయడమే, 7:6 అవుతుంది అని అర్థం. ఓకేనా, విలోమ నిష్పత్తి అంటే అది. ఓకే, నెక్స్ట్ ఇదే 24 అంటే ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఈ డేస్కి ఎలా ఉన్నారు అంటే పర్సన్స్ పెరిగితే డేస్ సంఖ్య కూడా తగ్గుతుంది కదా. అలాగే అంటే పర్సన్స్ అనేవారు తగ్గితే డేస్ సంఖ్య పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఇది డేస్కి కూడా విలోమానుపాతంలోనే ఉంది. అంటే ఈ 24:x అనేది ఈ 7:4కి కూడా విలోమ నిష్పత్తే. విలోమ నిష్పత్తి అంటే ఏంటి? దీన్ని రివర్స్లో రాయాలి. 24:x ఈక్వల్ టు 4:7 అనమాట. అప్పుడు ఇది విలోమ నిష్పత్తిలా ఉన్నట్టు. ఓకేనా, ఇలా ఒక ఈస్ట్ ఇచ్చి ఇది విలోమ నిష్పత్తి అని అన్నాడంటే దీన్ని రివర్స్లో రాసుకోవాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఎక్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఈ రెండింటికి అంటే 7:6 మరియు 4:7 అంతే కదా. ఇక్కడ 6:7 ఇక్కడ 7:4 అంతే కదా. ఈ 4:7 ఈ రెండింటికి బహుళ నిష్పత్తి కనుక్కోవాలి ఫస్ట్. కనుక్కున్న తర్వాత దీన్ని కనుక్కోవాలి అంతే కదా, ఇందాక చేసింది అదే కదా. సో 7/6 × 4/7 దీన్ని కూడా ఇలాగే రాసేసుకుందాం డైరెక్ట్, ఇప్పుడే ఈ స్టెప్లోనే అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ దీని బహుళ నిష్పత్తి ఏమో ఇది, దీన్ని కూడా ఫ్రాక్షన్ రూపంలోనే మార్చేసుకుంటే ఒకటే స్టెప్లో అయిపోతుంది. అంటే ఎక్కువ స్టెప్లు మనకు అవసరం లేదని అనుకున్నప్పుడు. ఓకేనా, ఇక్కడ 7కి 7 క్యాన్సిల్ అయింది, 2 2s 2 3s. ఓకేనా, ఇక్కడ 2 12s. ఓకే, ఇప్పుడు ఎక్స్ అటు పోతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 3 × 12 ఉంటే 12 3s 36. అంటే స్టెప్పులు మనం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి కదా. సో అందుకని ఒకటే స్టెప్లే చేసేసాను. అంటే ఇక్కడ చూడండి 24% 6 hours చొప్పున పనిచేస్తే 14 days పట్టింది. అదే 7 hours చొప్పున 8 daysలో కంప్లీట్ అయ్యేటట్టుగా కావాలంటే పర్సన్స్ 36 members అవ్వాలి. ఓకేనా, 36 members అయితే ఆ పని కంప్లీట్ అవుతుంది అనేది ఇక్కడ ఆన్సర్ అనమాట. అర్థమైంది కదండి. అర్థం కాకపోతే వీడియో పాజ్ చేసుకొని ఇంకొకసారి వినడానికి ట్రై చేయండి. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.